నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం ఈవీఎంల ట్యాంపరింగ్ జనం మనసులో ఏముందంటే జగన్కు దూరమైన అగ్రవర్ణాలు వాలంటీర్లతోనే దెబ్బతిన్నాం టీడీపీ సీనియర్లకు నో ఛాన్స్ స్థానిక సంస్థల హస్తగతంపై కూటమి దృష్టి వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలు మాత్రమే దక్కాయి ఈ ఫలితాలపై వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు షాక్కు గురయ్యారు ఏదో జరిగిందని అనొచ్చని కానీ అందుకు తగ్గ ఆధారాలు లేవని జగన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే అర్థం ధ్వనించేలా జగన్ మాట్లాడడం ఆ తర్వాత వైసీపీ నాయకులంతా అదే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడానికి అవకాశమే లేదని అనేక సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని వైసీపీ నేతలు ఆవేదనలో విమర్శిస్తున్నారు వారి విమర్శలో నిజం ఉందని అనుకోలేం కానీ జనం ఏమనుకుంటున్నారనేదే కీలకం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జనాభిప్రాయమే అన్నింటికంటే ముఖ్యం మెజార్టీ ప్రజలు మాత్రం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే వాదనను నమ్ముతున్నారు ఇందులో నిజానిజాల సంగతిని కాసేపు పక్కన పెడదాం ఈ రకమైన అభిప్రాయానికి ఎందుకు వస్తున్నారంటే జగన్ తప్పులు చేసి ఉండొచ్చని కానీ ఇంత ఘోరంగా ఓడించేంత నేరాలు ఆయన చేయలేదనే బలమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది 2019 ఎన్నికల సందర్భంలో జగన్ మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 95% అమలు చేశారని ఓటర్లు గుర్తు చేస్తున్నారు జగన్కు ఓటు వేయని వారు సైతం ఏదో జరిగి ఉంటే తప్ప వైసీపీకి ఇంతటి పరాభవం ఎదురయ్యే అవకాశం లేదని అంటున్నారు అందుకే వైసీపీకి ఘోర ఓటమి జగన్ కామెంట్స్ నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారిలో సైతం ఎంతో కొంత సానుభూతి కనిపిస్తోంది ఓటింగ్ సరళి ఎలా జరిగింది అన్నది తర్వాత అంచనాకు అందుతుంది కానీ ఈలోగా క్లారిటీగా తెలుస్తున్న సంగతి ఏంటంటే జగన్ చర్యల వల్ల కావచ్చు పలు ఈక్వేషన్లు కావచ్చు అగ్రవర్ణాలు చాలా మందిని దూరం చేసుకున్నారని స్పష్టమవుతోంది ఎంత శాతం ఓట్లు ఉంటాయి ఎన్ని నియోజకవర్గాలు ప్రభావితం అవుతాయి అనేది పక్కన పెడితే ఇలా కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం వల్ల వాటి ఓట్ల కన్నా వాటి ప్రచారం ఎక్కువ హాని చేసింది ప్రధానంగా కమ్మ వర్గాన్ని జగన్ పూర్తిగా దూరం చేసుకున్నారు ఎంత దూరం చేసుకున్నారంటే ఆయన వెనుకొన్న కొడాలి నాని వల్లభనేని వంశీ పోసాని కృష్ణమురళి లాంటి నాయకుల ఇళ్లలో ఓట్లు కూడా వైకాపాకు పడి ఉంటాయా అంటే సందేహమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం అంతా ఒక్కటిగా మారింది రామోజీ మీద కేసు చంద్రబాబు అరెస్టు ఇవన్నీ మరింత ప్రేరేపించాయి కమ్మవారు ఎవరికి వారు వారి పరిధి మేరకు ప్రభుత్వం మీద ఎంతలా విరుచుకుపడాలో అంతా పడ్డారు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు కమ్మవారంతా జగన్కు ఎంత డ్యామేజ్ చేయాలో ఎంత చేయించగలరో అంతా జరిగింది రఘురామకృష్ణంరాజు ఉదంతంతో క్షత్రియులు దూరం అయ్యారు అశోక్ గజపతి సింహాచలం దేవస్థానం ఉదంతం మరింత దూరం చేసింది దీన్ని ఆసరాగా తెలుగుదేశం క్షత్రియులకు చెప్పుకోదగ్గ సీట్లు కేటాయించింది ఉత్తరాంధ్ర తూర్పు పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో క్షత్రియులంతా సాలిడ్గా తెలుగుదేశం కూటమి వెనుక నిలబడ్డారు బ్రాహ్మణులు వైశ్యుల విషయంలో జగన్ ఏ అన్యాయం చేయలేదు కానీ భాజపా కారణంగా వారు కూటమి వైపు మొగ్గారు క్రిస్టియన్ అనే ప్రచారం కొన్ని చోట్ల హిందూ విగ్రహాలపై దాడులు అన్నీ కలిసి జగన్ ఖాతాని ఎంత తగ్గించాలో అంత తగ్గించాయి రెడ్లు కూడా జగన్తో సంతృప్తిగా లేరు అధికారులు కొంతమంది నాయకులకు పదవులు అందాయి కానీ అలా అని చెప్పి రెడ్లకు ఏమంతా అవకాశాలు కుప్పలుగా రాలేదు జగన్ చుట్టూ ఉన్న కొంతమంది రెడ్లు మాత్రమే లాభపడ్డారు తొలిసారి పల్నాడు ప్రాంతంలో సైతం రెడ్లు తమ పార్టీని కాదని కూటమికి ఓట్లు వేశారు కాపుల సంగతి తెలిసిందే జనసేనను తమ పార్టీగా పూర్తిగా లెక్కలోకి తీసుకున్నారు పవన్ను తమ నాయకుడిగా గుర్తించారు అందువల్ల 90% కాపుల ఓట్లు కూటమికే వెళ్ళాయి ఓట్ల బదిలీ జరగదని ఆశలు పెట్టుకున్నారు వైకాపా నాయకులు కానీ 100% ఓట్ల బదిలీ జరిగింది ఇక మిగిలింది బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళ ఓట్లు 50 నుంచి 70% జగన్కు వచ్చాయి అయితే కూటమి కలివిడిగా పోటీ చేయడంతో ఫలితం లేకపోయింది కూటమి నేత చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించారు కమ్మ ఓట్లు ఎలాగో వస్తాయని తెలుసు కాపు ఓట్ల కోసం పవన్ను ఎంత బుజ్జగించాలో ఎంత గౌరవం ఇవ్వాలో ఎంత వాడుకోవాలో అంతా చేశారు అలాగే మిగిలిన వర్గాలను చాలా పద్ధతిగా లెక్కలు కట్టి మరీ దగ్గరకు వచ్చేలా చూసుకున్నారు వాలంటీర్లు అంటే జగన్కి ఎంతో ఇష్టమైన వారు వాలంటీర్లకు ఆయన సేవా పురస్కారాలు కూడా ప్రదానం ఏటా చేస్తూ వారిని బాగా దగ్గరకు తీసుకున్నారు ఎన్నికల్లో పార్టీ గెలుపుకు వారే కర్త కర్మ క్రియ అవుతారని కూడా వైసీపీ హైకమాండ్ భావించింది అయితే అదే వాలంటీర్లు పార్టీ ఓటమికి కారకులయ్యారని వైసీపీ నేతలు తమ పోస్ట్మార్టం రిపోర్ట్లో తేల్చారు విశాఖ ఉత్తరం నుంచి ఈసారి తప్పకుండా ఎమ్మెల్యే అవుతానని ఆశించిన వైసీపీ అభ్యర్థి కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల మీద సంచలన వ్యాఖ్యలే చేశారు
వాలంటీర్ల వల్ల ప్రతి కుటుంబానికి మేలు జరిగింది. వారు పౌర సేవలను నేరుగా ఇంటికే వచ్చి అందించారు. అలా పాలన ప్రజల గుమ్మం వద్దకు వెళ్ళింది, పథకాలన్నీ వెళ్ళాయి. కానీ దారుణంగా రాజకీయంగా నష్టపోయింది మాత్రం వైసీపీయే అని ఆయన కుండబద్దలు కొట్టారు. అది తాను ఓపెన్గానే చెబుతున్నానని అన్నారు. వాలంటీర్ల వల్ల పార్టీకి, నాయకులకు, కేడర్కి ప్రజలతో నేరుగా సంబంధాలు తెగిపోయాయని ఆయన చెప్పారు. వాలంటీర్లతో అన్ని పనులు అయిపోవడం వల్ల జనాలకు నాయకుడి అవసరమే లేకుండా పోయిందని అన్నారు. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేది ప్రజలకు సేవ చేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కేకే రాజు అన్నారు. అయితే వాలంటీర్ల కారణంగా ప్రజలకు సేవ చేసే అవకాశమే లేకుండా పోయిందని అన్నారు. సరిగ్గా ఎన్నికల సంఘం వాలంటీర్ల సేవలు వద్దు అని పక్కన పెట్టిన తర్వాత పథకాల లబ్ధిదారులది ఒకదారి, వైసీపీ నేతలది ఒకదారి అయిపోయిందని అన్నారు. ప్రజలకి చేరే క్రమంలో కొన్ని చోట్ల ఆరికేతుల యొక్క భాగస్వామ్యం లేకుండానే జరిగింది. 100% నేను అదే చెప్పాను. సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ అనేది 100% మంచిది. సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకి అందుబాటులోకి అన్ని రకాల సేవలు కూడా వచ్చినాయి. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరిగింది. 100% కూడా అవినీతి రహితంగా చాలా వరకు కూడా అవినీతి రహితంగా మిడిల్ మ్యాన్ లేకుండా జరగటం అయితే క్షేత్రస్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ ప్రజలకు మేలు జరిగింది. రాజకీయంగా వచ్చేటప్పటికీ ఆ నాయకుడికి, ఆ కార్యకర్తకి, ప్రజలకి మధ్య ఒక అవినాభావ సంబంధం లేకుండా, ఎందుకంటే తెలియని పరిస్థితి. అంటే ఒక ఎగ్జాంపుల్కి ఓపెన్గా మాట్లాడుతున్నాను. వాలంటీర్ని నియమించింది ఈయన. సో ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరైనా వచ్చినప్పుడు ఈయన దగ్గరికి వచ్చే ఏదైనా పని మీద వచ్చేటప్పుడు రాజకీయంగా ఎవరైనా ఆలోచిస్తాం. రాజకీయంగా ఎందుకు చేస్తాం? ఎవరో ఒకరు పని రావాలి, మన దగ్గరికి వాళ్ళు పని చేయాలి, దాని ద్వారా నాకు పేరు రావాలంటే రాజకీయాల్లోకి వస్తాం మనం. సో ఇక్కడ ఏమైంది, ఈయన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, కార్యక్రమంకి రావాల్సింది ఇతని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళారు, ఆ వాలంటీర్ ద్వారా చేయించుకున్నారు. రేపు ఎన్నికలు అడిగే క్రమంలో కూడా మేము వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది కదా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిజాయితీగా మాట్లాడాలి. వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ వాలంటీర్ లేదు కదా ఎన్నికల ప్రక్రియలో, వాలంటీర్ బోర్డు పక్కన పెట్టింది కదా. అప్పుడు ఏమైంది, నాయకుడు ఎత్తుకోవాల్సి వచ్చింది, ఆ కార్యకర్తలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కార్యకర్త వెళ్ళి వెతుక్కుని ఎవరెక్కడ ఉన్నారో ఏంటి, ఎవరికి ఏం మేలు జరిగిందని కార్యకర్త ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది. 100% చాలా మంచి జరిగింది. కానీ ఎన్నికల సమయంలో ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల, ఆ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల తక్కువ టైంలో టైం కూడా లేదు, ఎత్తుకోవాల్సి వచ్చింది వీళ్ళు. తెలుగుదేశం కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే చంద్రబాబు దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. ఎవరిని కేబినెట్లోకి తీసుకోవాలని బాబు ఇప్పటికే లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉంటారని అంటున్నారు. ఈసారి తన కేబినెట్లో కొత్త ముఖాలకు ఛాన్స్ ఇవ్వాలని బాబు భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. అలా చూసుకుంటే సీనియర్లకు చెక్ పెట్టినట్లే అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం తన కేబినెట్కి న్యూ లుక్ ఉండాలని భావిస్తున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చింది పార్టీని మరో 4 దశాబ్దాల పాటు నిలబెట్టడానికి అని అంటున్నారు. దాంతో ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలలో సీనియర్ టీడీపీ నేతలకు ఛాన్స్ దక్కేది లేదా అన్నదే పసుపు శిబిరంలో హాట్ డిస్కషన్గా సాగుతోంది. టీడీపీ పుట్టిన దగ్గర నుంచి పార్టీలో ఉంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రులు అయిన వారు ఉత్తరాంధ్రలో చాలామంది ఉన్నారు. అయితే ఈసారి పొత్తులో భాగంగా జనసేన కూడా ఉత్తరాంధ్రలో 4 ఎమ్మెల్యే సీట్లను గెలిచింది. దాంతో ఆ పార్టీకి కూడా అవకాశం ఇస్తారని అంటున్నారు. టీడీపీలో తొలిసారి గెలిచిన వారు ఉన్నారు. విజయనగరం జిల్లాలో చూసుకుంటే బొబ్బిల్ నుంచి గెలిచిన బేబీ నాయనకు మంత్రి పదవి దక్కనుందని అంటున్నారు. శ్రీకాకుళంలో గౌతు ఫ్యామిలీ నుంచి శిరీషకు మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఆముదాల వలస నుంచి కోన రవికుమార్ ఈసారి తప్పకుండా మంత్రి అవుతారని అంటున్నారు. విశాఖ రూరల్ నుంచి పాయకరావుపేటలో గెలిచిన వంగలపూడి అనితకు బర్త్ కన్ఫర్మ్ అని అంటున్నారు. విశాఖ సిటీలో చూస్తే గాజువాక నుంచి 94,000 భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావుకి మంత్రి యోగం ఉందని అంటున్నారు. దీంతో ఎన్నడూ చూడని వారే మంత్రులు అవుతారు అన్న మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థానిక సంస్థల్ని తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత స్థానిక సంస్థలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు, ఎంపీపీలపై వివరాలు సేకరిస్తున్నారు. టీడీపీ లేదా జనసేన పార్టీలోకి చేరితే ఓకే, లేదంటే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల అధ్యక్షులపై అవిశ్వాస తీర్మానాలకు రెడీ చేసుకుంటున్నారు. కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీ
జెడ్పీటీసీలు ఎంపీటీసీలను తమ వైపు లాక్కోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. సంబంధిత పదవుల ఆశావాహులు కొనుగోళ్లకు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి వెనకాడడం లేదు. ఇప్పుడు పార్టీల కంటే అధికారమే పరమాధి కావడంతో నాయకులు జంప్ చేయడానికి నిమిషం కూడా ఆలోచించడం లేదు. అందులోనూ వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలుపొందిన నేతలు చాలా తక్కువనే చెప్పాలి. అందుకే అలాంటి వారంతా ఇప్పుడు అధికారం వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జంపింగ్లపై తాజా మాజీలకు సమాచారం ఉన్నప్పటికీ అడ్డుకోవడానికి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఎందుకంటే ఎటు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న వారిని ఆపలేమని అంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.